అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. చెప్పాను కదా, ప్రతిరోజు 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి మీకోసం రావడం జరుగుతుంది. కాబట్టి 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా వెరీ సింపుల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల, అలాగే ప్రతిరోజు లైక్ చేయటం వల్ల, అలాగే సబ్స్క్రైబ్ చేయటం వల్ల మన ఛానల్ అనేది ఎప్పటికప్పుడు మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. అంటే మనం 7 o'clockకి మన వీడియో పోస్ట్ చేసినట్లయితే 7 గంటల 1 సెకండ్కే మీకు మన వీడియో పాపప్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ వచ్చిన వెంటనే అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి మీరు అప్రోచ్ అయినట్లయితే నెలలో కనీసం రోజుకి ఒకటి చెప్పినా నెలకు 30 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది కదా. ఈ 30 కాస్టింగ్స్ మీరు అప్రోచ్ అయినట్లయితే కనీసం ఒక 10 కాస్టింగ్ల నుండి మీకు రిప్లై రావచ్చు. అందులో 5 కాస్టింగ్లకి మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి ఆడిషన్ చేయమని చెప్పొచ్చు. కనీసం ఒక 2టికి మీరు సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఒకదానికి మీరు షూట్కి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇలా నెలకు ఒక షూటింగ్ చేసుకున్నా కానీ మీరు ఒక సంవత్సర కాలంలో మీరు మీ పేరు రావు రమేషో, మీ పేరు కోటా గారో, లేదంటే మీ పేరు కాబోయే బ్రహ్మానందం గారో, ఇలాగా ఏదో మంచి పొజిషన్లో అయితే తప్పకుండా ఉంటుంది. సో దానికి మీరు చేయాల్సిందల్లా వెరీ సింపుల్ థింగ్. మీరు ఏం చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా లైక్ కొట్టండి, కమెంట్లోకి వెళ్ళి హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల మీకు ఉండే ప్రయోజనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఇమీడియట్గా మన ఛానల్లో ఏ చిన్న వీడియో పోస్ట్ అయినా కూడా ఇమీడియట్గా మీకు బూస్ట్ అవుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది రీల్స్ ఆన్ ద ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ అంటే కాస్టింగ్ కాల్. ఇది వచ్చేసి వీళ్ళకి మేల్ లీడ్ కావాలంటే అండి, హీరో 21 నుండి 29 సంవత్సరాల వాళ్ళు, ఫీమేల్ లీడ్ హీరోయిన్ 19 నుండి 26 సంవత్సరాల వాళ్ళు, సపోర్టింగ్ మేల్ 5 సంవత్సరాల పిల్లల నుండి 65 సంవత్సరాల పెద్దవారి వరకు, సపోర్టింగ్ ఫీమేల్ కూడా 5 సంవత్సరాల పిల్లల నుండి 65 సంవత్సరాల పెద్దవాళ్ళ వరకు. సో వీళ్ళ ప్రొడక్షన్ నెంబర్ 1 ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు సినిమా చేస్తున్నారంటే బిట్లా మీడియా వర్క్స్. సో వీళ్ళకి కావాల్సినవి ఏంటి అంటే మీ ఫోటోలు, అలాగే 1 minute ఇంట్రడక్షన్ వీడియో అంటే ఏంటి? హలో అండి, నా పేరు విజయ్ నాగవేరు, నా ఏజ్ ఇది, నా హైట్ ఇది, నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి, నేను గతంలో ఈ సినిమాలు చేశాను, అందులో నేను ఎలాంటి ఒక రోల్స్ చేశాను, లేదంటే నేను ఏ సినిమా చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఎలాగైతే సినిమా చేద్దాం అనుకుంటున్నారో నేను కూడా అలాంటి ఒక అవకాశం కోసం చూస్తున్నాను, నాకు అలాంటి అవకాశం ఇచ్చినట్లయితే నేను నా నటనతోటి మన సినిమా స్థాయిని పెంచే ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాననే టైప్లో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఒక వీడియో అయితే చేసే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారండి, అలాగే ఈ లొకేషన్ ఎక్కడ, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి నార్ 123 అంటే అది నరేష్ అయ్యి ఉండొచ్చు, నరేంద్ర అయ్యి ఉండొచ్చు, ఆయన పేరేంటో మరి. సో NAR 123 గారు అడిగారండి, సార్ నా దగ్గర చాలా కథలు ఉన్నాయి, నేను కావాలంటే అట్లా ఫ్రీగా ఇస్తాను, నాకైతే అవకాశం ఇస్తారా అని అడగటం జరుగుతుంది. ఇక్కడ కాసేపు మీ పేరు తెలియదు కాబట్టి నరేష్ అనుకుందాం. మీ పేరు నరేష్. నేనేమంటాను అంటే నిజం చెప్పనా, లేదంటే వెనపోస పూసినట్టు అబద్ధం చెప్పనా? కొంచెం కష్టమైన నిజమే మాట్లాడుకుందాం, ఎందుకంటే అవి కొంచెం బెటర్ ఫీల్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధ పెట్టినా కానీ ఇన్ ఫ్యూచర్లో మనకు బెటర్ ఫీల్ ఇస్తుంది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే నరేష్, ఇక్కడ కథలు ఎవరికి అవసరం, కాంబినేషన్స్ కావాలి, అంటే గారు హీరో గారి డేట్లు కావాలి, లేదంటే ప్రొడ్యూసర్ గారు రెడీగా ఉండాలి. వీళ్ళల్లో ఏ ఒక్కరు రెడీగా ఉన్నా నా దగ్గర 83 సబ్జెక్టులు ఉన్నాయి. నాలాంటి వాళ్ళు ఈ కృష్ణనగర్లో, ఫిలిం నగర్లో, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, మొత్తం హైదరాబాద్లో సినిమాకి దగ్గరగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? సరే, వరస్ట్ సినారియో ఒక 1000 మంది అనుకుందాం. నా దగ్గర 80 కథలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని కథలు ఉండొచ్చు? ఒక్కొక్కరి దగ్గర 80 కథలు లేదు, కనీసం 10 కథలు చెప్పును అనుకుందాం. ఓకే, 1000 × 10 10,000 కథలు. కథలు ఉండటం ఇంపార్టెంట్ కాదు నరేష్. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మన దగ్గర డబ్బు ఉండాలి, లేదంటే డబ్బు పెట్టేవాడు మన పక్కన ఉండాలి. అది మాత్రం వర్కౌట్ అవుతుంది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏదో మన దగ్గర కథ ఉంది కాబట్టి కథల కోసం ఎత్తుకొట్ట, దయచేసి బూతుల్ని నమ్మకండి. చిరంజీవి గారు చెప్పినా, బన్నీ చెప్పినా, తారక్ చెప్పినా, మహేష్ చెప్పినా, ఎవరు చెప్పినా నమ్మకండి. ఇక్కడ మా కథలు, మంచి కథలు దొరకట్లేదు, మంచి కథలు దొరికితే మేము చేయడానికి రెడీగా ఉన్నాం అని ఫేక్, అంటే ఒక వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చెప్పే అబద్ధాలు తప్పించి ఇక్కడ కథలు దొరక కాదు. లేదు, ఇప్పుడు నాని ఓకే అని అరవింద్ గారు లాంటి వాళ్ళు సినిమా చేస్తా అన్నారు అనుకో, అరగంటలో కథ రెడీ చేయడానికి నాలాంటి వాళ్ళు కనీసం 30-40 మంది రెడీగా ఉంటారు.
సో ఇక్కడ కథలు కాదు ఇంపార్టెంట్, కేవలం కాంబినేషన్స్. ఆ కాంబినేషన్స్ వర్కౌట్ అయినాయి అంటే ఎలాంటి కథలైనా పుట్టుకుంటూ వచ్చేస్తాయి. పైగా మీరు చేసుకునే కథలు ఏంటరా అంటే మీరు చిన్నప్పటి నుండి చూసిన సినిమాల నుండి ఒక ఫక్త్ ఫార్ములా అనేది తీసుకొని మీరు ఒక కథ రెడీ చేయగలరు. కానీ బీయింగ్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 23 years అసలు సినిమా అనేది ఎలా నడుస్తుంది, సినిమాలో ఎలాంటి కథలు అనేవి రన్ అవుతాయి, ఏ ప్రొడక్షన్ హౌస్కి ఎలాంటి కథలు వర్కౌట్ అవుతాయి, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలాంటి కథల్ని కనుక ఎలాంటి కథల్ని తీసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉంటాయి, ఏ హీరో ఎలాంటి కథలు చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, ఏ హీరోయిన్కి ఎలాంటి కథ చెప్తే వర్కౌట్ అవుతుంది, అలాగే ఒక పర్టికులర్ కెమెరా దగ్గర నుండి ఆర్ట్ డైరెక్టర్ వరకు ఎలాంటి కథలు వాళ్ళని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తే అనే దాని మీద 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా కథలు రెడీ చేయడం అనేది పెద్ద విషయం కాదు. సో ఇక్కడ నేను ఏమంటాను అంటే ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ, ఐఎమ్ నో వన్ టు డిస్కరేజ్ యూ. మిమ్మల్ని డిస్కరేజ్ చేసే రైట్ కూడా నాకు లేదు. నేను మీకు ఏం చెప్తాను అంటే మీరు ఓ పని చేయండి. మీ దగ్గర కథలు ఉన్నప్పుడు మీ పేరు సందీప్ రెడ్డి వంగ అనుకోండి, లేదంటే మీ పేరు తరుణ్ భాస్కర్ దాస్యం అనుకోండి. నేను ఎందుకు వీళ్ళిద్దరి పేర్లు ఉదాహరిస్తున్నాను అంటే మీరు సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మీరు అనుకున్న కథని కనీస బడ్జెట్ పెట్టుకొని మీరే ఒక షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ సిరీస్ చేసే ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత సార్ మరి దీనికి ఏమైనా రెవెన్యూ వస్తుందా అంటే రూపాయి కూడా రిటర్న్ రాదు, 200% రిటర్న్ రాదు. ఏ పర్టికులర్ ఏమంటారు తెలుగు వన్కి వెళ్ళినా, లేదంటే ఎర్ఎల్ఈకి వెళ్ళినా, లేదంటే వాళ్ళ ఆఖరికి అప్లోడింగ్ ఛార్జెస్ అని కూడా కొన్ని తీసుకుంటున్నారని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మీ దగ్గర మీరు చేసుకొచ్చింది కాకుండా అప్లోడింగ్ ఛార్జెస్ అని కొంత అమౌంట్ తీసుకుంటున్నారనేది నేను విన్నాను, నాట్ ష్యూర్. కానీ నేను మీకు చేయగలిగిన సాయం ఏంటంటే మన దగ్గర 6,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు సుమారుగా. నేను మీ దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా నేను మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. 2, ఈ ఛానల్లో మన అది వర్కౌట్ అయ్యి అది కనుక ప్రాపర్గా టేక్ ఆఫ్ అయింది అనుకోండి, అంటే 1 లక్ష, 10 లక్షలు, 20 లక్షల మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నిమిషాల వీడియో మీరు చేశారు, అది 25,000 మంది చూసారు అనుకోండి, మనకు అప్రాక్సిమేట్గా 10 నుండి 15,000 వస్తాయి. సో నేనేమంటా అంటే ఆ ఫుల్ ప్లెజ్డ్ అమౌంట్ ఏదైతే ఉందో అది నేను మీకే ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు. సో నేను నాట్ ఓన్లీ టు నరేష్ ఆర్ నరేంద్ర హూమ్ ఎవర్ ఇట్ మైట్ బి, మీ అందరికీ కూడా అదే చెప్తున్నాను. మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది షార్ట్స్ అయినా, రీల్స్ అయినా, రీల్స్ వద్దులేండి, షార్ట్స్ అయినా, ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటి కంటెంట్, అది 5 నిమిషాలు చేసుకొని రండి, 10 నిమిషాలు చేసుకొని రండి. ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా నేను దాన్ని అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. దాని మీద వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో ప్రతి నయా పైసా కూడా క్యాలిక్యులేట్, అది మీరు నేను దాచుకోవడానికి ఏం లేదండి. యూట్యూబ్లో మీకు ఈ వైటీ స్టూడియోలో మొత్తం చూపిస్తుంది, ఈ వీడియోకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా చూపిస్తుంది. అవసరమై దాని మీద ఒక ₹10 ఎక్కువ వేసి నేను మీకు ఇస్తాను, అంటే టు ఎంకరేజ్ యూ, అది నేను మీకు చెప్పేది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ముందు 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్తాను అన్నాను కదా, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకున్న మొదటి వాళ్ళది. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని అక్కైపాలెంలో లలితానగర్లో వీళ్ళ ఆడిషన్స్ జరుగుతున్నాయంట. వీళ్ళ డోర్ నెంబర్ వచ్చేసి 49-33-37/2 అనేది వీళ్ళ డోర్ నెంబరు. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8790143388. ఐ రిపీట్ 8790143388. అలాగే వీళ్ళు ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 9వ తారీఖు నవంబర్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. దానికంటే ముందు హోప్ నరేష్ ఆర్ నరేందర్ NAR 123 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్లందరికీ కూడా నేను చెప్తున్నాను, మీరు 5 నిమిషాలకు తగ్గకుండా ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ, లేదంటే ఎపిసోడ్కి ఒక 10 నిమిషాలు డ్యూరేషన్ ఉండే ఒక మంచి కంటెంట్ తీసుకొని మీరు కనుక చేసుకొని వచ్చినట్లయితే నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్లో అడిగే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సార్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు చేయమంటున్నారు, సినిమాల్లో కదా నేను అవకాశం అడుగుతున్నానంటే, సినిమాల్లో అవకాశం అనేది అంత ఈజీగా రాదు. నేను ఇంకా దీనికి ఈజీగా తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే ఎలాంటి ఒక ప్రయత్నం చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్, 2 కాస్టింగ్స్ చెప్తాను అన్నాను కదా. ఆడిషన్స్ #HV1 అంట. సో రిక్వైర్మెంట్ మేల్ అండ్ ఫీమేల్ 16 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న మగ అండ్ ఆడ నటీనటులు కావాలంట. సో ఇది వచ్చేసి మగ మరియు ఆడ నటీనటులు కావాలంట. ఇది వచ్చేసి
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సబ్బవరం, వైజాగ్ దగ్గర సబ్బవరం ఉంది కదా, అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయంట. వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. hradayvansi91@gmail.com, HRUDAY హృదయ్ VANSI వంశీ 91@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ ఆడిషన్స్ వచ్చేసి నెల 10వ తారీఖు వరకు జరుగుతున్నాయంట. కాబట్టి మీరు ఈ రోజు నుండి 10వ తారీఖు లోపు మీరు తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి. అండ్ ఇంకొకటి కాంటాక్ట్ నెంబర్ చెప్పలేదని ఫీల్ అవుతున్నారు కదా, చెప్తాను, నోట్ చేసుకోండి. 9676425467 అనేది ఒక నెంబర్. అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి 9063983924. ఐ రిపీట్ 9063983924. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.